బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె నిర్వహించారు. కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, నైపుణ్య వేతనాలు, జీవోలు, రక్షణ పరికరాలేవి ఇవ్వలేదని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాలు, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమ్మెకాలపు వేతనాన్ని ఇవ్వాలి, కోవిడ్ కార్మికులకి బకాయిన వేతనాలను ఇవ్వాలి, కోవిడ్ కార్మికులకి బకాయిన వేతనాలను అమలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగ కార్మికులు కూడా విధులు బహిష్కరించి తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతోంది. మరణానికి 5 లక్షలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక మున్సిపాలిటీల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తీవ్రమైన సందర్భంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్త పాలసీ వ్యవహారాలకు సంబంధించి కాకుండా స్థానిక మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసినటువంటి సమస్యలు అక్కడే దొల్లుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడున్నటువంటి అధికారులకి, పాలకులకి అనేక మార్లు, అనేక పర్యాయాలు అర్జీల ద్వారా, ఆందోళన ద్వారా సమస్యలు విన్నవించినప్పటికీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే గడిచిన 18 నెలల క్రితం చేసినటువంటి సమ్మె కాలానికి జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక మున్సిపాలిటీలో కార్మికులకి సమ్మెకాలపు వేతనాన్ని మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అట్లాగే నిత్యం ప్రజలు విసర్జించేటువంటి మురికి మలినాల్ని చేతులతో ఎత్తిపడేసేటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య భద్రత కోసం అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేది